నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఇటీవల మృతి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న లోకేష్ కు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముసునూరు టోల్ ప్లాజా నుంచి దగదర్తి వరకు ర్యాలీగా వెళ్లారు. మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం పార్టీ తరపున 135 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని, ఫ్యాక్షన్ అడుగుజాడల్లో వెళ్లకుండా పిల్లల్ని చదివిస్తున్నామని, క్రమశిక్షణకు తెదేపా మారు పేరు అని, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సుబ్బానాయుడుతో మంచి పరిచయం ఉందని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు లోకేష్. మీ అందరూ తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట్లాడాను. సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి కాదు. మొన్న కేబినెట్ మీటింగ్ పూర్తయింది. అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకొద్దాం, సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఈరోజు కోల్పోయాం. అంతేకాకుండా అది చూసి భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధాకరం. వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని, రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది. ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా సుబ్బానాయుడు గారు పార్టీకి, ప్రజలకి అనేక సేవలు అందించారు. 2019 నుంచి 24 వరకు ఆనాటి పాలకులపైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ జరిగింది. నేను చూశాను, ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు, ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది, దారి చిన్నగా ఉంది, దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి కుటుంబానికి అండగా నిలబడతామే కాదు, ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టించారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి విడిపిస్తాం కూడా జరిగింది. దాని తర్వాత మా జాతీయ అధ్యక్షుల వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జిగా ఆయన చాలా కష్టపడ్డారు. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం, 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గా పనిచేస్తాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్, వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం. అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది. దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు జిల్లా కలెక్టర్స్ ని, అదే మరిగా డిస్ట్రిక్ట్ లోని అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం. ఇంకొక పక్కన వేళ్లే కాకుండా ఎక్కడికక్కడ
ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి అసెంబ్లీ వారిగా విజన్ ని రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం. వాళ్ళు కూడా లైన్ లేక రమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా జిల్లా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్ లో ఉన్నారు. ఇక్కడుండే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక పక్క మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాం. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్, ఒకే డైరెక్షన్. ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వివరించారు. మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి, అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి, మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకిల్స్ సృష్టించవచ్చు, యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థని ఏర్పాటు చేసి, ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే, ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి, డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, డ్రగ్స్ తాలూకా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద, చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా? ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ 23 సంవత్సరాలు అనుకుంటా. అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి. ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్. అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది, నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గీతం కాలేజ్ లాంటి కాలేజో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో, లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు, నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకొని అప్పులు సప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే, అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో, మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే, కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? ఏపీలోని రైతులు బీసీలపై మాట్లాడే అర్హత వైకాపా అధ్యక్షుడు జగన్కు లేదని మంత్రి సవిత అన్నారు. మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా వాటి దారులు తాడేపల్లి ప్యాలెస్ కు చూపిస్తున్నాయని ఆరోపించారు. తుఫాను వచ్చినప్పుడు బెంగళూరులో దాక్కున్న జగన్ ప్రజలంతా సురక్షితంగా ఉన్న సమయంలో బయటకు వచ్చి వారిని పరామర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు. వైకాపా హయాంలో బీసీలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చేస్తున్నది తప్పు, కల్తీ మద్యం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు అన్న విషయం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలియజేశాం. మరి
మన ముఖ్యమంత్రి కూటమి అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం, నాణ్యతమైన మందు ఈరోజు సప్లై చేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి కల్తీ మద్యం కూడా జరుగుతూ ఉంది. ఆ కల్తీ మద్యం మామూలుగానే కల్తీ అంటేనే అబద్ధాలు అంటేనే దాచుకోవడం అంటేనే గంజాయి అంటేనే మనందరికీ తెలిసి ఎవరు చేస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి A1 జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకిను జోగి రమేష్కి పరిచయమే లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుడి మాట నమ్మాలా? మరి జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని తను చేసుకుంటుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్డు గుర్తొస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన మరి ఏ విధంగా అమర్నాథ్ గౌడ్ బీసీ, చంద్రయ్య బీసీ, ఈరోజు ఇక్కడి నుంచే అమరావతి నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేసిన రైతులు, మరి బీసీలు, మహిళలు, రైతులు. ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు గుర్తొస్తారు, బీసీ కార్డులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, మరి తుఫాన్ గుర్తొస్తుంది, వరదలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. ఇదే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. ఇన్నేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజన్నా బురదలోకి దిగారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురదలోకి దిగారా? రైతుల గురించి మాట్లాడారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తుఫాన్ ఆగిపోయింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి నారా లోకేష్ గారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు అందరి దిశ నిర్దేశించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత తుఫాన్ జరిగినా మరి ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నాం కాబట్టి ఈరోజు ప్రజలు సురక్షితంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ సివిల్ సప్లై భవన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే 12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా 6 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం దాదాపు 1670 కోట్ల బకాయిలు వదిలి వెళ్లిందని, కొన్ని సందర్భాల్లో రైతులకు చెల్లించాల్సిన ఆ బకాయిలను 6 నెలలు మించి 9 నెలల వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. సప్లైస్ కార్పొరేషన్లో ముఖ్యంగా రైతులను ఏ విధంగా మేము ఆదుకోవాలి, రైతు పక్షపాతిగా మేము ప్రతిరోజు వ్యవహరించే విధంగా ఒక మార్పు తీసుకురావాలనేది ఒక స్పష్టమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసుకుని ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు గతంలో చూశారు ఏ విధంగా దళారులను ప్రోత్సహించి రైతాంగానికి నష్టం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు విషయంలో చివరికి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన, ప్రభుత్వ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే విధంగా రైతాంగం చాలా బాధాకరమైన సంఘటనలు ఎదురు చూశారు. ఆ పరిస్థితులు మార్చడానికి కోసం గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎక్కువగా మేము ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలు అకాల వర్షాలు, క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో రైతులు కొన్ని సందర్భాల్లో పారదర్శకత లేకపోవడం అనే అంశంతో వాళ్ళు బాధపడుతుండేవాళ్ళు. ఈ విషయాలన్నింటినీ కూడా మేము సమగ్రంగా ఆలోచించి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్కి, ఈ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసానికి అన్ని విధాలుగా సిద్ధమై కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి, అక్కడున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి మాట్లాడి మన రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే విధంగా, మేలు జరిగే విధంగా, ఊహించని విధంగా ఈసారి మేము ఒక ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. ఒక ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 12,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, PACS సిబ్బంది,
క్షేత్రస్థాయిలో ఉన్న మన రెవెన్యూ సిబ్బంది, జిల్లా జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మీటింగ్లు జరుపుకొని 4041 రైతు సహాయ కేంద్రాలు, 3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందులో 16,714 సిబ్బంది వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్, అంటే ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా సిబ్బంది అందరూ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 406 జాబ్ మేళాల ద్వారా 78,000 మంది యువతకు ఉద్యోగాలు లభించినట్లు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ జాబ్ మేళాలో మరిన్ని సంస్థలను భాగస్వాములను చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలన్నారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా డిజిటల్, ఏఐ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అధునాతన సాంకేతికతలపై ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రాజెక్టుల కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సచివాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను కూడా జగన్ ఆపేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2 ఏళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల అన్నారు. ప్రైవేట్ స్కూల్ కి చెందిన ఒక బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి జరిగినట్లు, ఆమె బాలిక కాదని వివాహిత అని మరోసారి ప్రచారం చేశారని మంత్రి అనిత మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. ఎక్కడా కూడా లైంగిక వేధింపులు జరగలేదని వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. మద్యం తాగిన అనంతరం ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఆ బాధిత వివాహితకి 2 పిల్లలున్నారని తెలిపారు. అసలు సరిగా అవగాహన లేకుండా ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు కొన్ని సందర్భాల్లో సాక్షి పేపర్ అని ఒక పేపర్ పెట్టుకొని దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా అది సాక్షి న్యూస్ పేపరా లేకపోతే ఒక సాక్షి టిష్యూ పేపరా అన్నట్లుగా సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా అబద్ధాలే, సాక్షి పేపర్లో రాసిన కథనాలన్నీ కూడా అబద్ధపు కథనాలే అన్న విధంగా ఈరోజు సాక్షి పేపర్లో చాలా కథనాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న మనకి చూస్తే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని ఏలూరులో జరిగిన ఒక సంఘటన గురించి సాక్షి పేపర్లో 4/11/2025 మంగళవారం ఈ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం, ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, స్థానికుల సమాచారంతో జీజీహెచ్కి తరలించిన పోలీసులు, లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం. ఇది ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అది దానికి కంటిన్యూషన్గా అదే రోజు మద్యం తాగించి కిరాతకం అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్టికల్ కూడా అదే రోజు రాశారు. దానికి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆమె బాలిక కాదు వివాహిత. ఓకే, ఆమె బాలిక కాదు వివాహిత, మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో వెళ్ళింది ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడి. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాలు మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయడం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయడం, మొత్తం అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ ఒక అపస్మారక స్థితిలో ఉన్న ఒక ఆవిడ, అంటే మద్యం తాగి అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత ఆవిడకు ఫిట్స్ వచ్చినాయి, అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో పడిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మాయి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తే ఫిట్స్ తగ్గకపోయేసరికి నియర్ బై ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ 112కి కాల్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అమ్మాయిని కొంచెం చూసి అమ్మాయికి వైద్యం చేయడానికి అమ్మాయిని టెస్ట్ చేసి
ఆ అమ్మాయి మద్యం మత్తులో ఉంది, ఫిట్స్ వచ్చినాయి అని అన్నారే తప్పించి ఎక్కడ కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగిందని ఎక్కడా కూడా వైద్యులు చెప్పనే లేదు, వైద్యులు నిర్ధారించలేదు. వైద్యులు నిర్ధారించింది ఏంటంటే అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలేదు. ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ నెంబర్ చెప్తే వాళ్ళ మదర్కి కూడా ఫోన్ చేసి ఆవిడ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత అమ్మాయి చాలా క్లియర్గా నా మీద ఎటువంటి అసాల్ట్ జరగలేదు, నేను కేవలం మద్యం తాగిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిన కారణంగా నేను పడిపోయానని సాక్షాత్తు ఆవిడే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ అమ్మాయి ఒంటి మీద ఏదో ఒక స్కూల్ డ్రెస్ కనిపించింది కదా అని వెంటనే మీరు దానికి డిసైడ్ అయిపోతారా? ఏదో పాత సామెత చెప్పినట్టు ఉంటుంది, వీళ్ళతో పరిస్థితి ఎలా ఉందంటే పాత ఏదో సామెత చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ ఏదంటే సంబంధించిన ఏదో చుడిదార్ వేసుకుంటే ఇంకా ఒక ప్రైవేట్ స్కూల్ బాలిక అంటే వీళ్ళు రాసే రాతలు కూడా ఎలా ఉంటున్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాలి. జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మరో 2 మంత్రులు సత్యకుమార్, నారాయణ వర్చువల్ గా హాజరయ్యారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పైన సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. జిల్లాల పునర్విభజన సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించామని పేర్కొన్నారు. 8 కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేస్తున్నామని వివరించారు. 1 లేదా 2 జిల్లాలు మాత్రమే పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చాలా కులంకుశంగా ఈరోజు జియోఎం అంతా కూడా గౌరవనీయులు మనోహర్ గారు కానీ, అనిత గారు కానీ, రామనాయుడు గారు కానీ, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు వారు జూమ్లో వచ్చారు. అందరూ కూడా చాలా డీప్, ఎందుకంటే సంఘాలు ఎన్నో కూడా ప్రాంతాల వారీగా వచ్చి మాకు రిప్రజెంట్ ఇచ్చారు, శాసనసభ్యులు ఇచ్చారు, గ్రామ పెద్దలు, ఆ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఇచ్చారు. చాలా డీప్గా డిస్కస్ చేశాం. వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదో డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చేసుకుని ఒక వే ఫార్వర్డ్ రూట్ మ్యాప్ ఒక్కొక్క కొలికి వచ్చింది. ఈరోజు మరలా 2-3 రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా CCLA గారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చుని ఫైనల్గా మేమందరం ఒక అగ్రిమెంట్కి అంటే ఒక సమరైజ్ చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. చాలా బాగా అంటే నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరి ఒత్తిడి లేవు, ఎవరి లేవు. ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డెప్త్తో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంకేముందా అవన్నీ చెప్తా డిస్కషన్లో ఉన్నాయి. అడగడానికి మాత్రం దాదాపుగా 7-8 అడిగారు. బట్ మేము అన్నీ కూడా అంటే నేను చెప్పాను అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనకి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా, టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమన్నా పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ గురించి. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి 120 కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి, కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలిగామో అని చేయగలుగుతాం. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెంలో ఈరోజు తెల్లవారుజామున రాయల చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువ ప్రాంతాలైన కళత్తూరు, ఎస్ఎల్పురం, రాయపేట్ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 1500 ఇళ్లు నీట మునిగాయి. దీంతో సహాయక చర్యలను ప్రారంభించారు రెవెన్యూ అధికారులు. ఆస్తి నష్టం భారీగా సంభవించిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. గ్రామస్తులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. గతంలో మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి రాయల చెరువు సామర్థ్యానికి మించి నిండినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. அப்பெல்லாம் வீடுங்கள்ல யூடியூப்ங்களை பார்க்குதோ
దేశంలోనే ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన కడప అమీన్ పీర్ పెద్ద దర్గాలో వెలసిన హజరత్ సూఫీ సర్ మస్తసాని చల్లా కష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేని చిస్టిబుల్ ఖాద్రీ ఉరుసు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవం పెద్ద దర్గాలో సూఫీ సర్ మస్తసాని చిల్లా కష్ ఆరిఫుల్లా మహమ్మద్ ఉల్ చిస్టి ఉల్ ఖాదరీ వారి గంధ మహోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. ఉరుసులో మొదటి రోజులో భాగంగా ఉదయం 10 గంటలకు ఫకీర్లు మేళ తాళాలతో దర్గా నుంచి బయలుదేరి బాదుల్లా ఖాన్ మకాన్ చేరుకుని అక్కడ ఫతేహా సమర్పించి అన్నప్రసాదం పంపిణీ జరిగింది. అనంతరం సాయంత్రం 3 గంటలకు తిరిగి దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని మలాంగ్ షా 3 రోజుల దీక్ష కొరకు గద్దె నషిన్ పై కూర్చోబెట్టినారు. 3 రోజులు నిద్రాహారాలు మాని తప్పు భంగిమలు ఉంటూ ఈ దర్గా పూర్వపు గురువుల సూఫీ యోగ తత్వాన్ని ప్రదర్శించారు. आमीन 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 మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాట్లాడుతూ తుఫాను కారణంగా నష్టం జరగకుండా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, నాయకులు తుఫానుకు 3 రోజుల ముందు నుంచి ప్రజలను అప్రమత్తం చేసి తుఫాను తర్వాత సహాయక చర్యలు చేపట్టామన్నారు. తుఫానుకు ముందు తర్వాత కూడా అధికార యంత్రాంగం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాలు, ఆస్తి నష్టాలను వెంటనే గుర్తించి రైతులకు, బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మోంతా తుఫాన్ 29/10/2025 వస్తుందని, కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని చెప్పేసి 4-5 రోజుల నుంచి ముందు నుంచే వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కానీ అప్రమత్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారు 29 తారీఖు ముందే దాదాపు 48 గంటల ముందు నుంచే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని, సెక్రటరియట్లో యంత్రాంగం కానివ్వండి, జిల్లాల్లోని యంత్రాంగం కానివ్వండి, కలెక్టర్లు అందరినీ కూడా సమాయత్తం చేసి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవటానికి సిద్ధం చేసిన విషయం అందరం కూడా చూసాం. యంత్రాంగాన్నే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వారిని కూడా ఈ తుఫాను, ఈ మోంతా తుఫాన్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి వారికి అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వస్తే వెంటనే అధికారులకి సమాచారం ఇచ్చి వారిని ఆదుకోవాలని, అదేవిధంగా రిలీఫ్ క్యాంపులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ క్యాంపు నిర్వహణలో అన్ని విధాలా సహకరించాలని, ఈ తుఫాను కార్యక్రమాల్లో పాలుపంచుకొని మనకి ఘన విజయాన్ని అందించిన ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోరుకునే పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్కి 1 రోజుల ముందు, 1 రోజుల తర్వాత వారు, వారి పార్టీ నాయకులందరూ కూడా బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, మద్రాసులోనో సేద తీరుతూ
తుఫాన్ అంతా ఎలిసిపోయి సమస్యలు ఏమీ లేవు అన్నప్పుడు కలుగుల్లో నుంచి ఎలుకల్లాగా బయటకు వచ్చి ఈరోజు రోడ్డు మీద పడి బీభత్సం సృష్టించి రైతుల పట్ల ప్రజల పట్ల కపట ప్రేమని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థుల నిరసనతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ విద్యార్థులు కోరారు. ఘటనపై యాజమాన్యం స్పందించాలని నిరసనలో భాగంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ పై గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా స్పందించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దాదాపుగా 300 మంది అస్వస్థతకు గురైనట్లుగా గుర్తించామన్నారు. వారిలో కొంతమందికి డయేరియా లక్షణాలు, కొంతమందికి వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని, దానికి కారణం సిఆర్డీఏ గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ఆర్ఓ వాటర్ ని సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. దాదాపుగా యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఉన్నారు. వారిలో కేవలం 300 మంది అస్వస్థతకు గురి కావటం, దానిపై పూర్తి దర్యాప్తు జరిపి కొన్ని గంటల్లో నివేదికని అందిస్తామని, నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి మెమో జారీ చేయడం, దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చాలా మంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అనే న్యూస్ లో రావడంతో ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పి గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి, 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది సిఆర్డిఏ నుంచి మరియు బయట కురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్, ఇన్లెట్స్లో శాంపిల్స్, అలానే అవుట్లెట్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ ని అవైట్ చేస్తున్నాము. పరకామణి కేసులో ప్రతి ఒక్కరిని విచారిస్తామన్నారు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని, నోటీసులు అందుకున్న వారు విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసుపై పూర్తిస్థాయి విచారణ మొదలు పెట్టామని, 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నామన్నారు. పరకామణిపై ఎలాంటి సమాచారం తెలిసినా 9447000921 నంబర్కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. పరకామణిలో కొంతమంది సిబ్బందిని చెక్ చేయకుండా పంపించారని, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామన్నారు. నిందితుడు రవికుమార్ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలిసిందని, రవికుమార్ ను విచారిస్తామన్నారు. పూర్తి స్థాయి నివేదికను డిసెంబర్ 2వ తేదీలోగా సమర్పిస్తామన్నారు. సిఐడి తరఫున హైకోర్టు
ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 20 మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి, తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు, తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, పరకామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్, అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు, ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆయనకి వచ్చిన ఆదాయం, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో, ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పబ్లిక్ హెల్ప్ అంతా కూడా చాలా అవసరం. కాబట్టి ఎవరికైనా భక్తులు, తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్ 94407 00921 94407 00921 ఈ నంబర్కి, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ పరకామణికి సంబంధించి, తర్వాత ఆస్తుల గురించి ఎటువంటి సమాచారం ఏమైనా ఉంటే వాళ్ళ సహకారం కోరుతున్నాము సిఐడి తరఫున. తర్వాత ఈ నంబర్కి ఇస్తే డెఫినెట్లీ గుప్తంగా, గోప్యంగా ఉంచుతాము. తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా బయట పెట్టకుండా. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు 1వ డిపో ఎదుట ధర్నా చేశారు. కర్నూలు 1వ డిపో మేనేజర్ కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. యూనియన్ నాయకులతో సైతం డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తిస్తుందన్నారు. డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట మేనేజర్కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. సోదరులారా, ఏదైతే కర్నూలు 1 డిపో మేనేజర్ గారు నిరంకుశంగా వ్యవహరిస్తూ మరి కార్మికుల సమస్యల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. మరి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మేడం గారికి మరి దశల వారీగా మెమోరాండం ఇవ్వడం జరిగింది సమస్యల గురించి. ఆ పైన 2 రోజులు ఎర్ర బ్యాడ్జీల కార్యక్రమం కూడా చేపట్టి నిరసన తెలియజేస్తున్నాము. తర్వాత ధర్నా కార్యక్రమం ఇస్తే ఆమె మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తా అని పిలిచి 2 రోజులు వెయిట్ చేయించి ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా మరి మాట్లాడితే మీరు ధర్నాలు చేస్తే మీ మీద ఇంకింత నెగిటివ్గా పోతాం మేము.
మీ ఇష్టం అంటే మేడం మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఉద్యోగ భద్రత సర్కులర్ ఎండి గారు ఇచ్చారో 1/2019 ఖచ్చితంగా అమలు చేయాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న విషయాలకు వస్తే మేడం గారు వారం 10 రోజులు కూడా తిప్పుకుంటూ వాళ్ళకి మరి నష్టం కలిగజేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఎర్నింగ్ సెక్షన్ చూస్తే కూలిపోయే విధంగా ఉంది. దాన్ని కూడా మరి రూఫింగ్ చేయించాలా. ఏసీ లేవు, కంప్యూటర్లు పనిచేయడం లేదు. మరి మహిళా కార్మికులకైతే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రతిరోజు కూడా 2-3 గంటలు ఎక్కువ పనిచేయాల్సింది వస్తుంది. రోజు రాత్రి మరి 9కి దిగాల్సిన డ్యూటీ 12 గంటల వరకు దిగడం జరుగుతుంది. దాని కొరకు కొన్ని అదనపు ట్రిప్పులు ఏమని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా డిఎం గారు ఏ సమస్య మీద కూడా మాట్లాడి పరిష్కారం చేసే ఆలోచనలు లేరు. ఎంతసేపు ఆమె నిరంకుశంగానే వ్యవహరిస్తూ ఉంది. కార్మికుల పట్ల చాలా నిరంకుశంగా పోతే కూడా మేడము కార్మికులను కసురుకొని మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే కార్మిక నాయకులు పోతే కూడా వాళ్ళని కూడా మరి ఇన్సల్ట్ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి డిఎం గారు తమ వ్యవహార శైలిని మార్చుకోకుంటే మరి ఆందోళన కార్యక్రమాన్ని మేము మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అడవి ఏనుగులు వస్తే చాలు వింత శబ్దాలు వినిపిస్తాయి. దీంతో ఏనుగులు అక్కడి నుంచి పరారవుతాయి. ఏనుగులను కట్టడి చేసేందుకు టెక్నాలజీ సాయంతో అమర్చిన పరికరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. సౌరశక్తితో పనిచేస్తూ ఏనుగులను శబ్దాలతో భయపెట్టే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఏనుగు సంచారాన్ని గుర్తించి అటవీ అధికారులకు తక్షణ సమాచారం అందుతోంది. ఇప్పటికే కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న అడవి ఏనుగుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థను చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. On aligning with our government's vision, on pilot basis in Chittoor district, we have deployed a AI-based early warning, alert and detection system for in the elephant conflict areas. So we have newly installed one device which is called as Farm Guard in the areas of this Kallur beat RF. In that we have installed this device 3 weeks before. We have successfully received first alert, and it has repelled. It has created a deterrence, and it drove back the elephant into the wild. Because of this device, we have saved the nearby farmlands and prevented the human-animal conflict. We are installing this device on the pilot basis. Once this experiment is successful, installed in more number of places to prevent the human-animal conflict in the upcoming days. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం పంచమి తీర్థానికి తిరుమల నుంచి ప్రతి ఏడాది సారి తీసుకురావటం ఆనవాయితీ. ఈ నెల 17వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 25వ తేదీ పంచమి తీర్థం జరగనుంది. పంచమి తీర్థం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చే ట్రయల్ రన్ను ఈ రోజు టీటీడీ అధికారులు నిర్వహించారు. అలిపిరి నుంచి తిరుచానూరు వరకు ఏనుగుల మీద సారను ఊరేగిస్తూ టీటీడీ సిబ్బంది, అర్చకులు తీసుకొచ్చి తిరుచానూరు ఆలయంలో సమర్పించారు. ఇప్పటికే తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో మినీ శబరిమలైగా పేరుగాంచిన శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప ఆరాట బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఆలయ కమిటీ ప్రతినిధులు రెడ్డి, చిరంజీవి, దానేటి రాజారావుల సారథ్యంలో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. శబరిమలై తరహాలో ఈ రోజు ఇక్కడ ఆరాట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అని ఆలయ ప్రధాన అర్చకులు దేవరకొండ శంకర నారాయణ శర్మ చెప్పారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.